పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేస్తామని 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేసే కార్యక్రమానికి హాజరవుతుండటంతో లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ముడతల ప్రణవ్ అన్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ జూబాక గ్రామాల్లో 20 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు మిఠాయిలు పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి, మంత్రులకు, నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ 10 ఏళ్లలో ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చిన వాటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులను గుర్తించి రాజకీయాలకు అతీతంగా ఇల్లిస్తున్నామని అన్నారు. మొదటి విడతలో ఇళ్లు రాని వారు రానున్న 3 నెలల్లో మరో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం కొనసాగుతుందని, ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది, జమ్మికుంటలో గల 14వ వార్డులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ప్రణవ్ ప్రజలు ప్రభుత్వం సూచించిన నియామకాలు పాటిస్తూ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గొర్రెల